వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుంటున్నాం. దీనిలో భాగంగా సమానత్వపు హక్కు అండ్ స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మత స్వాతంత్రపు హక్కు గురించి తెలుసుకుందాం. మత స్వాతంత్రపు హక్కు గురించి తెలుసుకుందాం. దీనిలో ఆర్టికల్స్ 25 నుండి 28 వరకు ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం. ఆర్టికల్ 25 ఏం తెలియజేస్తుంది అంటే మత స్వేచ్ఛ. ఆర్టికల్ 25 ఏంటంటే మత స్వేచ్ఛ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 25A ఏం తెలియజేస్తుంది అంటే మతానికి సంబంధించి ఏ వ్యక్తి అయినా సరే తనకి ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు. అండ్ ప్రసారం చేయవచ్చు. అట్లనే ఆ మతానికి సంబంధించిన సూత్రాలు ఉంటాయి కదా, వాటిని ఆచరించవచ్చు. ఇది ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 1 తెలియజేస్తుంది అన్నమాట. ఆర్టికల్ 25 సబ్ క్లాస్ B1 ఏం తెలియజేస్తుంది అంటే సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుంది అంటే ప్రజా భద్రత, నైతికత అండ్ ప్రజారోగ్యం ఈ విషయంలో ఈ యొక్క మత సూత్రాలు అంటే వీటిని మత సూత్రాలు అనేవి అనుసరించేటట్టు ఉండకూడదు. ఇది ఆర్టికల్ సబ్ క్లాస్ 2. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ BA ఏం తెలియజేస్తుంది అంటే ఆర్థిక, రాజకీయ, లౌకిక ఈ అంశాలు మతంతో ప్రభావితం అవుతూ ఉంటే వాటిని నియంత్రించవచ్చు అని తెలియజేస్తుంది అన్నమాట. నియంత్రించవచ్చు అని తెలియజేస్తుంది. ఆర్టికల్ సబ్ క్లాస్ 2B ఏం తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ సబ్ క్లాస్ B ఏం తెలియజేస్తుంది అంటే హిందువులు అంటే కేవలం హిందువులు మాత్రమే కాదు, ఇందులో ఎవరెవరు ఉంటారు అంటే జైనులు ఉంటారు, సిక్కులు ఉంటారు, బుద్ధులు ఉంటారు, బౌద్ధ మతం వాళ్ళు ఉంటారు, జైన మతం వాళ్ళు ఉంటారు, సిక్కు మతం వాళ్ళు ఉంటారు. అంటే ఆర్టికల్ 25 సబ్ క్లాస్ B ఏం తెలియజేస్తుంది అంటే హిందువులు అంటే కేవలం హిందువులు మాత్రమే కాదు, హిందూ మతస్థులు, జైన మతస్థులు, సిక్కు మతస్థులు, బౌద్ధానికి సంబంధించిన మతస్థులు కూడా హిందువులలో భాగమని మనకు తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. అయితే దీంట్లో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు సిక్కు మతానికి సంబంధించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కిర్పాన్ అంటే తెలుసు కదా, కత్తిని ధరించవచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే హిందూ మతానికి సంబంధించి వాళ్ళ మత సాంప్రదాయాలలో భాగంగా కిర్పాన్ని ధరించి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అండ్ హిందువులకు సంబంధించి ఏమైనా విద్యాలయాలు ఉంటాయి కదా, విద్యాలయాల్లో అన్ని సామాజిక వర్గాలు ప్రవేశం పొందవచ్చు. దీనికి సంబంధించి ఒక 2 కేసులు ఉన్నాయి, వాటిని పరిశీలిద్దాము. దీనికి సంబంధించి ఖురేషి కేసు, స్టేట్ ఆఫ్ బీహార్, 1958.
హనీఫ్ కురేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కి సంబంధించి ఈ కేసు ఏం తెలియజేస్తుంది అంటే, మొహరం పండగ ఉంటుంది కదా, ఈ మొహరం పండగలో గోవధాని నిషేధించడం జరిగింది. అంటే గోవులను వధించడం అనేది మొహరం పండగ అంటే ఈ మతానికి సంబంధించిన ఆచారం కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట, నిషేధం. అండ్ నెక్స్ట్ కేసు బాల్ పాటిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2005. ఈ కేసులో ఏం చెప్పారు అంటే, ఈ కేసు ఆర్టికల్ 32 మనము రిట్ల గురించి తర్వాత తెలుసుకుంటాము. ఈ రిట్లలో భాగంగా మాండమస్ ఉంటుంది కదా, ఈ మాండమస్ ద్వారా మనము రిట్లు 32 ఆర్టికల్లో ఉంటుంది. అందులో 4 రకాలైనటువంటి రిట్లు ఉంటాయి. మాండమస్ రిట్లు ద్వారా దీని మీద కేసు వేయడం జరిగింది. ఇదేం తెలియజేస్తుంది అంటే, జైన మతానికి వీళ్ళు ఏం చేశారంటే, జైన మతానికి మైనారిటీ హోదా ఇవ్వాలని చెప్పేసి అన్నారన్నమాట. మైనారిటీ మతం హోదా ఇవ్వాలని ఈ పాటిల్ అనే వ్యక్తి కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో లేదు ఇయ్యము అని చెప్పడం జరిగింది అన్నమాట సుప్రీంకోర్టు. ఈ మోస్ట్లీ సుప్రీంకోర్టు తీర్పులే అవి గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకవేళ సుప్రీంకోర్టు అనడం మర్చిపోయినా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ బేసిన్ శిక్షా పరిషత్. ఈ కేసుకు సంబంధించి ఈ కేసు ఎప్పుడు జరిగింది అంటే 2006లో జరిగింది. ఈ కేసుకు సంబంధించి మన ఆర్టికల్ 25(2)B ఏం చెప్తుంది మనకు, ఇదే యాజిటివ్ గా ఈ కేసులో చెప్పడం జరిగింది అన్నమాట. అంటే హిందూ మతంలో జైనులు భాగమని చెప్పడం జరిగింది అన్నమాట. ఒకసారి ఈ ఆర్టికల్ 25 కి సంబంధించి మనం ఒకసారి చూద్దాము. ఆర్టికల్ 25 ఏం తెలియజేస్తుంది అంటే, మత స్వేచ్ఛ గురించి తెలియజేస్తుంది. అయితే ఈ మత స్వేచ్ఛ అనేది అంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే తనకి ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు అండ్ ఆచరించవచ్చు, ప్రచారం చేయవచ్చు. కానీ ఇక్కడ నాకు ఒకటి ఉంది ఏంటంటే, ఇప్పుడు ఎస్టీ అంటే ఇది మతము, క్యాస్ట్ అనేది చాలా సెన్సిటివ్ అంశాలు. వాటి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నమాట. ఇప్పుడు క్రిస్టియన్స్ లో క్రిస్టియన్స్ గా మారితే వాళ్ళ యొక్క ఎస్టీ హోదా పోతుంది అని చెప్పేసి అన్నారు కదా. మరి అది ఆర్టికల్ 25 క్లాస్ 1 కు వ్యతిరేకం కదా. అది మరి అది ఎట్లా సాధ్యం, అదైతే నాకు అర్థం కాలేదు. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్ లోకి మారితే వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ హోదా పోతుంది. కానీ ఓసీ బీసీ వాళ్ళు క్రిస్టియన్ లోకి మారితే వాళ్ళకేం ఉండదా? మరి నాకైతే ఈ విషయం అర్థం కాలేదు. ఒకసారి మీరైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. కాకపోతే ఇక్కడ బలవంతంగా ఏ వ్యక్తి కూడా మతాన్ని మార్పిడి అనేది చేయకూడదు. నెక్స్ట్ ఆర్టికల్ 25 క్లాస్ 1 ఏం తెలియజేస్తుంది అంటే, అదే స్వీకరించవచ్చు, ప్రచారం చేయవచ్చు, ఆచరించవచ్చు ఏ మతాన్నైనా. నెక్స్ట్ 25 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుంది అంటే, ఈ మతం అనేది ఒక వ్యక్తి యొక్క ప్రజా భద్రతను, నైతికతను, ఆరోగ్యాన్ని కాపాడేలాగా ఉండాలి. అండ్ ఆర్టికల్ 25(2)A ఏం తెలియజేస్తుంది అంటే, ఒక మతానికి సంబంధించిన ఆచారాలు, వ్యవహారాలు ఆర్థికంగా గాను, రాజకీయంగా గాను లౌకికత్వానికి నియంత్రించేదిగా ఉండకూడదు అన్నమాట. నెక్స్ట్ 25 సబ్ క్లాస్ D ఏం తెలియజేస్తుంది అంటే, హిందువులు అంటే కేవలం హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, హిందువులు అనే పదంలో జైనులు, సిక్కులు, బౌద్ధులు, హిందువులు కూడా ఉంటారని ఈ ఆర్టికల్ 25(2)B చెప్తుంది అన్నమాట. తర్వాత ఈ ఆర్టికల్ 25(2)B లోనే సిక్కులు మతానికి సంబంధించిన వాళ్ళ యొక్క మత ఆచారం అనేటువంటి కిర్పాన్ ఉంది కదా, కత్తి,
వాళ్ళు కిర్పాన్ని ధరించి ఎక్కడికైనా వెళ్ళవచ్చు అని తెలియజేస్తుంది. హిందువులకు సంబంధించి విశ్వవిద్యాలయాలు, స్కూల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ వాటిలో అన్ని సామాజిక వర్గాలు అంటే అన్ని క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళను ప్రవేశించవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 25(2)B చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈ ఆర్టికల్ 25 కు సంబంధించి కొన్ని కేసులను చూద్దాము. అనీస్ కురేస్ కేసు, ఇది మొహరం పండుగ గోవధ నిషేధం అంటే ఎద్దులను చంపడం నిషేధం అన్నమాట. తర్వాత పాల్ పాటిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇది 2025 2005, ఇది 1958. ఇది ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. అంటే కేసులకు సంబంధించి ఇయర్ కంపల్సరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కేసు ఏంటంటే మైనారిటీ మతానికి అదే జైన మతానికి మైనారిటీ హోదా కల్పించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు వేసిరు అన్నమాట కేసు వేసిరు. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే లేదు, జైన మతానికి మైనారిటీ హోదా ఇవ్వమని చెప్పేసి చెప్పిందన్నమాట. నెక్స్ట్ యూపీ అంటే ఉత్తరప్రదేశ్ దేశం శిక్షా పరిస్థితిలో సంబంధించి హిందూ మతంలో జైన మతము భాగం అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 26 గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఆర్టికల్ 26. అయ్యో ఇది పంపలేదండి. ఆర్టికల్ 26 ఇదేం తెలియజేస్తుంది అంటే మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ. ఇదేం తెలియజేస్తుంది అంటే ఏ మతం వాళ్ళైనా సరే ఆ మతానికి సంబంధించిన సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ముస్లిమ్స్ వాళ్ళ యూనిటీకి సంబంధించిన ఏ మత సంస్థనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ క్రిస్టియన్స్ కూడా, హిందువులు కూడా ఏ మతం వాళ్ళైనా సరే ఆ మతానికి సంబంధించిన సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఆర్టికల్ 26 తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 27 ఏం తెలియజేస్తుంది అంటే మతం పేరుతో పన్నులు వసూలు చేయరాదు. అంటే రాజ్యం ఎవరు ఇక్కడ రాజ్యము మతం పేరుతో పన్నులు వసూలు చేయరాదన్నమాట. ఎందుకు అట్లనే అంటే ఎందుకు చేయరాదు అంటే మతాన్ని, భారతదేశం లౌకిక రాజ్యం కదా, సో ఇది ఏంటంటే ఏ మతాన్ని ప్రోత్సహించద్దు, ఏ మతాన్ని కించపరచొద్దు. అందుకనే మతం పేరుతో పన్నులు వసూలు చేయడం రాదు. అండ్ జనరల్ ట్యాక్స్ ఉంటాయి కదా, సాధారణ పన్నులు, ఆ పన్నులు మత సంస్థలకు ఖర్చు పెట్టరాదు. మత సంస్థల నిర్వహణ కోసం ఖర్చు పెట్టకూడదు. ఇది ఆర్టికల్ 27. ఆర్టికల్ 28 ఏం తెలియజేస్తుంది అంటే మత వ్యాప్తి కోసం విద్యాలయాల్లో మత వ్యాప్తి అంటే ఏ విద్యాలయాల్లో మతాన్ని ఉంచకూడదు అనేది తెలియజేస్తుంది. చూద్దాం. కంప్లీట్ గా ప్రభుత్వం ఆధీనంలో నడిచే విద్యాలయాలు కానీ, పాఠశాలల్లో ప్రభుత్వ ఆధీనంలో నడిచే పాఠశాలలో కానీ, విద్యాలయాల్లో కానీ మత విద్య నిషేధం, మతం ఆధారంగా చేయకూడదు. నెక్స్ట్ మత సంస్థలు ఉంటాయి కదా, మత సంస్థల ద్వారా నడిపే విద్యా సంస్థల్లో మత బోధన చేయవచ్చు. అండ్ ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వంతో అంటే ఏజెడ్ అంటాం చూసేదా, ఏ గ్రేడ్ స్కూల్స్ అవి అంటాం కదా, ప్రభుత్వ విరాళాలతో నడిచే ప్రైవేట్ పాఠశాలలు ఉంటాయి కదా, ప్రైవేట్ విద్యాలయాలు, ప్రైవేట్ పాఠశాలలు,
వాటిలో కూడా మత బోధ అనేది నిషేధం అన్నమాట. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విద్యాలయాల్లో మత వ్యాప్తి ఏ విధంగా చేయాలి, వేటి అంటే వేటిని ప్రామాణికంగా తీసుకుంటారు అనేది చెప్పబడుతుంది ఆర్టికల్ 28. ఒకసారి ఆర్టికల్ 26 గురించి చూద్దాం. మత నిర్వహణ వ్యవహారాల మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ. అంటే ఏ మతం వాళ్ళైనా సరే వాళ్ళకు నచ్చిన మతం యొక్క సంస్థలను ఏర్పాటు చేయవచ్చు ఆర్టికల్ 26 ద్వారా. అండ్ ఆర్టికల్ 27 ఏం తెలియజేస్తుంది అంటే మతం పేరుతో పన్నులు రాజ్యం అసలు వసూలు చేయరాదు. అండ్ తర్వాత ఈ సాధారణ పన్నులు ఉంటాయి కదా, ఆ పన్నులు మత సంస్థల నిర్వహణ కోసం ఉపయోగించరాదు. నెక్స్ట్ ఆర్టికల్ 28 విద్యాలయాలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి మత వ్యాప్తి అనేది చెప్పడం జరిగింది. అంటే విద్యాలయాల్లో ఓన్లీ ప్రభుత్వ ఆధీనంలో నడిచే విద్యాలయాల్లో అసలు బోధన మతానికి సంబంధించిన విషయాన్ని తీసుకురాకూడదు. అంటే మత బోధన అనేది ఉండకూడదు. ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే పాఠశాలలు కానీ అంటే విశ్వవిద్యాలయాలు కానీ విద్యాలయాలు కానీ. నెక్స్ట్ మత సంస్థలు నడిపే విద్యా సంస్థల్లో అయితే వాళ్ళ మతాన్ని వాళ్ళు బోధించుకోవచ్చు. నెక్స్ట్ ప్రభుత్వ విరాళాలతో నడిచే ప్రైవేట్ పాఠశాలలో కూడా మత బోధన అనేది నిషేధించడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటిది 29, 30 తర్వాత క్లాస్ లో తెలుస్తుంది.